అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అల్లూరి జిల్లా అరకు పోలీసుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సినీ నటుడు అలీ, శివాజీ పాల్గొన్నారు. మహిళా దినోత్సవ కార్యక్రమానికి తమను ఆహ్వానించిన అరకు పోలీసు వారికి సినీ నటుడు అలీ, శివాజీ ధన్యవాదాలు తెలిపారు. అనంతరం మహిళలందరికీ వారు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దినోత్సవ సందర్భంగా ప్రపంచంలో ఉన్న ప్రతి మహిళలకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజున అరకులో ఒక మానవహారం ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్పీ గారి ఆధ్వర్యంలో, అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో. సో అలా ఈ మానవహారంలో పాల్గొనమని మమ్మల్ని ఆహ్వానించారు ఎస్ఐ గారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా ఈ అరకు ప్రాంతంలో జరుగుతున్నటువంటి గాంజా రవాణా మీద ప్రతి ఒక్కళ్ళకి కూడా మాకు కన్సర్న్ ఉందండి. ఎందుకంటే భావితరాల భవిష్యత్తును నాశనం చేసేటటువంటి ఇలాంటి మాఫియాని ఇక్కడి నుంచి తరిమేయాల్సిన బాధ్యత ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి పౌరుడి మీద ఉంది. అలాగే మైదాన ప్రాంతాల నుంచి వచ్చి ఒక అందమైన ఈ అరకుని నాశనం చేయొద్దని, కేవలం తుచ్చమైన డబ్బు కోసం భావితరాల భవిష్యత్తును నాశనం చేయొద్దని కోరుకుంటూ మీ అందరికీ విన్నవించుకుంటూ, అలాగే పోలీసు వారు చేస్తున్నటువంటి కృషి నిజంగా అభినందనీయం. వాళ్ళు ఈ అరకు ప్రాంతంలో కానివ్వండి, ఈ అల్లూరి సీతారామరాజు జిల్లాలో మన్యం ప్రాంతాల్లో అక్కడక్కడా జరుగుతున్నటువంటి గాంజా సాగు నిర్మూలించడంలో వాళ్ళందరూ కూడా శక్తివంచన లేకుండా పనిచేస్తా ఉన్నారు. మీ అందరినీ ఈరోజు ఈ అరకులో కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. రాజకీయాలకి సంబంధం లేదు, రాజకీయాలు మాట్లాడొద్దు, భావితరాల భవిష్యత్తు గురించి మాట్లాడడం తప్ప ఎక్కడ రాజకీయాల గురించి మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు. అలాగే మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి మహిళకు కూడా శుభాకాంక్షలు. అందరికీ శుభాకాంక్షలు. ఎంతో మంది చిన్నారులు వచ్చున్నారు. ఆ బిడ్డలకి చల్లగా చూడాలన్న అనుకుంటున్నాను. అలాగే ఎస్పీ గారు ఆటోతో మా సిఐ గారు, ఎస్ఐ గారు అరకులో ఈ రోజున ఇలా ఒకసారి చిన్న ఈవెంట్ ఉంది, అలాగే రావాలి అని మా తమ్ముడు చెప్పడం, అలాగే అంటే ఇట్లాంటి విషయాల్లో ముందుగా ఉండేది శివాజీ అండ్ అలాగే సిఐ గారు ఆర్డర్ తోటి ఈ రోజున కూర్చొని రాయడం జరిగింది. సో ఈ సందర్భంగా మేము రావడం జరిగింది. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే దాదాపు 2 గంటల నుంచి పాపం చూస్తూనే ఉన్నారు మండలి గంటల్లో. సో ఈ అరకులో ఈ రోజున ఈ అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలు పొందిన